యెషయా గ్రంథం 62వ అధ్యాయం. సియోను నీతి సూర్యకాంతి వలె కనబడు వరకు, దాని రక్షణ దీపం వలె వెలుగుచుండు వరకు సియోను పక్షమందు నేను మౌనముగా ఉండను, యెరూషలేము పక్షమందు నేను ఊరకుండను. జనములు నీ నీతిని కనుగొనును, రాజులందరూ నీ మహిమను చూచెదరు. యెహోవా నియమింపబో క్రొత్త పేరు నీకు పెట్టబడును. నీవు యెహోవా చేతిలో భూషణ కిరీటముగాను, నీ దేవుని చేతిలో రాజకీయ మొగటముగాను ఉందువు. విడవబడిన దానివని ఇక మీదట నీ వనబడవు, పాడైనదని ఇకను నీ దేశమును గూర్చి చెప్పబడదు. హెప్సిబా అని నీకును, బ్యోలా అని నీ భూమికి నీ పేళ్లు పెట్టబడును. యెహోవా నిన్ను గూర్చి ఆనందించుచున్నాడు, నీ దేశము వివాహితమగును. యవనుడు కన్యకను వరించి పెళ్లి చేసుకున్నట్లు నీ కుమారులు నిన్ను వరించి పెళ్లి చేసుకొనెదరు. పెళ్లి కుమారుడు పెళ్లి కూతురిని చూచి సంతోషించున్నట్లు నీ దేవుడు నిన్ను గూర్చి సంతోషించును. యెరూషలేమా, నీ ప్రాకారముల మీద నేను కావలి వారిని ఉంచి ఉన్నాను. రే అయిన పగలైన వారు మౌనముగా ఉండరు. యెహోవా జ్ఞాపకకర్తలారా విశ్రమింపకుడి. ఆయన యెరూషలేమును స్థాపించు వరకు, లోకమంతట దానికి ప్రసిద్ధి కలుగజేయు వరకు ఆయనను విశ్రమింపనీయకుడి. తన దక్షిణ హస్తము తోడనియు బాహుబలము తోడనియు యెహోవా ఇలాగున ప్రమాణము చేసెను. నిశ్చయముగా ఇకను నీ ధాన్యమును నీ శత్రువులకు ఆహారముగా నేనియ్యను. నీవు ప్రయాసపడి తీసిన ద్రాక్షారసమును అన్యులు త్రాగరు. ధాన్యము కూర్చిన వారే దాన్ని భుజించి యెహోవాకు స్తుతి చెల్లింతురు. పండ్లు కోసిన వారే నా పరిశుద్ధాలయ మంటపములలో దాని త్రాగుదురు. గుమ్మముల ద్వారా రండి రండి, జనమునకు త్రోవ సిద్ధపరచుడి, రాజమార్గమును చక్కపరచుడి, రాళ్లను ఏరి పారవేయుడి, జనములు చూచునట్లు ధ్వజమెత్తుడి. ఆలకించుడి, బూదిగంతముల వరకు యెహోవా సమాచారము ప్రకటింపజేసి ఉన్నాడు. ఇదిగో రక్షణ నీ యొద్దకు వచ్చుచున్నది, ఇదిగో ఆయన ఇచ్చు బహుమానం ఆయన యొద్దనే ఉన్నది. ఆయన ఇచ్చు జీతము ఆయన తీసుకొని వచ్చుచున్నాడని సియోను కుమార్తెకు తెలియజేయుడి. పరిశుద్ధ ప్రజల నీవు యెహోవా విమోచించిన వారనియు వారికి పేరు పెట్టబడను. యెరూషలేమా, ఆశింప తగిన దానవనియు విసర్జింపబడని పట్టణమనియు నీకు పేరు కలుగును.